చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, అయా మీ పాద సన్నిధికి వస్తుంటున్నాము. అయా మీ మాటలు వినాలని ఆశపడతా ఉంటున్నాం. మా యొక్క మనసులను, మా యొక్క జీవితాలని సరిచేసుకోవాలని ఆశపడుతుంటున్నాం. అయా మీ మాటలు వింటే అది చాలా ప్రీతిగా మా హృదయానికి ఎంతో ఇష్టంగా మరి ఉంటుంది. కానీ ప్రభా మన నడవడికల్లో కూడా మీరు అదే మార్పును దయచేసి తీసుకురమ్మని మీ కృపను, వాత్సల్యతలను, కనికరమును మాకు ఇవ్వమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ యొక్క 5వ అధ్యాయము ధ్యానించుకుంటుండగా ప్రభువా మరి మాట్లాడుతున్న మీ బిడ్డను మీరే శిలువ చాటున మరుగుపరుచుకొని దయచేసి మీరు మాత్రమే మాట్లాడమని బ్రతిమలాడుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి నామంలో అడుగుతున్నాము స్వామి. అయితే దేవుని బిడ్డలారా, యోహాను పత్రిక 3 పత్రికలను మనం చూసుకుంటూ మొదటి పత్రికలో ఉన్న 5 అధ్యాయాలలో ఈరోజు చివరి అధ్యాయాన్ని మనము చూసుకోబోతుంటున్నాము. ఈ 3 పత్రికల ముఖ్య అంశములను మనం ఒకసారి నెమరు వేసుకుంటే జీవము, వెలుగు, ప్రేమ, లైఫ్, లైట్, లవ్ అన్నటువంటి ఈ 3 ముఖ్య అంశాలను ఈ 3 పత్రికలలో నుండి మనము నేర్చుకుంటున్నాము అని చెప్పి మనము మొదటి దినమున చూసాము. కాబట్టి ఈ మొదటి పత్రికలో ఉన్న చివరి అధ్యాయము 5వ అధ్యాయాన్ని ఒకసారి మనము ఈరోజు ధ్యానించుకోకముందు ఎవరైనా ఆ యొక్క వాక్య భాగాన్ని చదువుతారని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నానండి. యేసే క్రీస్తయి ఉన్నాడు నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆ ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మువాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేని వాడే. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునన్నదే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణకరణము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గూర్చి వేడుకొన వలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడనో పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును
ఆహ్, మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్యజీవమై ఉన్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. థాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఆమెన్. సో ఈ 1 యోహాను 5వ అధ్యాయాన్ని మనము 5 భాగాలుగా విభజించి చూసుకోవచ్చు అని ఇక్కడ ఆ 5 భాగాలను మరొకసారి నేను ఇక్కడ వ్రాసి ఉంచాను. ప్రామాణిక క్రైస్తత్వం యొక్క 3 పరీక్షలు అంటే ప్రైమరీ టెస్ట్స్ ఫర్ క్రిస్టియన్ లైఫ్, సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అని 2వ భాగంగాను, మొదటి 5 వచనాలు, తర్వాత నెక్స్ట్ 4 వచనాలు, అలాగా తర్వాత ఉన్న ఒక 3 వచనాలను దేవుని కుమారులోని ఉన్న జీవమును గురించి మనము నేర్చుకుంటాము. తర్వాత 3 వచనాలు నమ్మకము మరియు కరుణతో ఏ విధంగా మనం ప్రార్థిస్తాము, ఆ ప్రార్థనలు దేవుడు ఏ విధంగా మనకు అనుగ్రహిస్తారు అని. తర్వాత చివరి భాగముగా క్రైస్తవ విశ్వాసము యొక్క నిర్దిష్టతలు అని ఈ 5 అంశాలని మనము 5 భాగాలుగా ఈ 5వ అధ్యాయాన్ని మనము గమనించొచ్చండి. అయితే నేను ఒక్కొక్క భాగాన్ని విడివిడిగా ఆహ్, చెప్ప చెప్తా చెప్ ధ్యానించుకుంటూ వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నాను. ఒకవేళ ఆహ్, కొంచెము ఆహ్, నేను స్ట్రెయిట్‌గా 5 భాగాల గురించి చెప్తే అది మళ్ళీ కొంచెం బోర్ కొడతదేమో అని చెప్పి ఒక్కొక్క భాగంలో ఏవైనా కొంచెము డీప్ డైవ్ చేసే అంశాలు ఏవైనా ఉంటే అక్కడికక్కడే ఆ భాగం గురించి కొన్ని మాటలను మనం ధ్యానించుకుంటూ ఈ విధంగా 5 భాగాలను, 5 అంశాలను విధంగా మనము ఈ 5వ అధ్యాయాన్ని కలిగి ఉండాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనము వినబోతా ఉంటున్నాము. మొదటిది ప్రామాణిక క్రైస్తవ్యము యొక్క 3 పరీక్షలు. ప్రైమరీ టెస్ట్స్ ఫర్ ఎ క్రిస్టియన్, ఎ బిలీవర్ లైఫ్. సో విశ్వాస యొక్క పరీక్ష, ప్రేమ యొక్క పరీక్ష, అట్లనే విధేయత యొక్క పరీక్ష. ఈ మొదటి 5 వచనాలను మనం ఒకసారి చాలా లోతుగా గమనించాలి అని చూస్తే, టెస్ట్ ఆఫ్ ఫెయిత్, టెస్ట్ ఆఫ్ లవ్, టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అని 3 ఆహ్, అంశాలను మనం చూడొచ్చు. మొదటి భాగంలో 3 అంశాలు విశ్వాసం యొక్క పరీక్ష. ప్రత్యేకించి మనము యేసు ప్రభుల వారిపై మనం విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మనము ప్రత్యేకింపబడిన వారము అని చెప్పి, యేసు ప్రభుల వారిని దేవుని కుమారుడైన క్రీస్తు అని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని యొక్క బిడ్డలుగాను, ఎవరైతే తిరస్కరిస్తారో వారు దేవుని బిడ్డలుగా కాకుండా ఉండడం అనేది మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిపై ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారి యొక్క విశ్వాసం యొక్క ప్రాముఖ్యత, ఆ విశ్వాసము పైన పరీక్షలు ఏ విధంగా ఉంటాయని కూడా మనము మన జీవితాలలో చూస్తా ఉంటున్నాం. అట్లనే ప్రేమ యొక్క పరీక్ష. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తన యొక్క ప్రేమను చాటి చూపించారు. సహోదర ప్రేమ గురించి మనము 4 అధ్యాయంలో, 3 అధ్యాయంలో కూడా నేర్చుకున్నాము. కాబట్టి ఆ సహోదర ప్రేమను మనం నిజంగా ఏ విధంగా ప్రేమిస్తా ఉంటున్నాం, సహోదరులను, ఇతరుల సహోదరులను ఏ విధంగా ప్రేమిస్తా ఉంటున్నాం అని చెప్పి సహోదర ప్రేమ గురించి ఈ యొక్క యోహాను భక్తుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మనకు ఆ ప్రేమ గురించి నొక్కి చెప్పాడు. అట్లనే సహోదర ప్రేమ గురించి కూడా మనము చర్చిస్తూ వచ్చాము. అదేవిధంగా విధేయత యొక్క పరీక్ష. నిజంగా ఒక విశ్వాసి క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆ దినము నుండి క్రీస్తు ప్రభుల వారిని ముఖాముఖిగా కలుసుకునేంత వరకు ఈ భూమి మీద వారు వారందరం కూడా మనము విధేయత అంటే ఒబీడియన్స్ చూపించాలి. ఆయన ఇచ్చిన కమాండ్మెంట్స్, ఆయన చెప్పే మాట చొప్పున మనము మన యొక్క జీవితాన్ని కొనసాగించాలని చెప్పి దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఈ పరీక్షను గురించి చాలా బాగా చెప్పారనమాట. తండ్రితో సహవాసం కలిగి ఎట్లా ఉంటాము?
యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకోవడము ఇంకా ఎంత అవసరమో అని చెప్పి మనము అందుకే కదా ఈ బైబిల్ స్టడీలో కూడా ఎందుకు మనము అది ఎంతో కష్టమైన, నష్టమైన కొన్ని పనులను మనం దూరం చేసుకొని ఈ బైబిల్ స్టడీకి ఎందుకు వస్తాము అంటే దిస్ ఈస్ ద కమాండ్ అన్నమాట. దేవుడిచ్చిన ఆజ్ఞ. అదేంటంటే వాక్య భాగాన్ని పఠించాలి. వాక్య భాగంలో మనం ఎదగాలి. షి భౌతిక శరీరానికి అన్నము ఏ విధంగా తిని మనము బలాభివృద్ధి పొందుతూ, అభివృద్ధి చెందుతూ మన శరీరాన్ని మనము హెల్త్‌ని జాగ్రత్తగా చూసుకుంటామో, దేవుణ్ణి ప్రేమించినటువంటి విశ్వాసిగా ఆయన యొక్క మాటలను వింటూ, ఆయన యొక్క వాక్యాన్ని పఠించుకుంటూ, ఆయన యొక్క మాట చొప్పున మనము బ్రతుకుతూ ఉండాలని జెప్పి, దేవుణ్ణి ప్రేమించడమే గాదు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఉండే నిజమైన విశ్వాసిగా మనం ఉండాలని జెప్పి దేవుని బిడ్డగా ఎట్లా ఉండాలి అని చెప్పి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా మనము సమాధానం పొందుతామో, ఆన్సర్స్ వస్తాయి అని ఈ యొక్క విశ్వాస జీవితములో దేవుడు టెస్ట్ ఆఫ్ ఒబీడియన్స్ మనకు విధేయత గురించిన పరీక్షలను మన దగ్గరికి అప్పుడప్పుడు తీసుకొని వస్తా ఉంటారు. ప్రతి పరీక్షలో గూడా మనము నెగ్గాలని దే దేవుడు మనకు తోడుగా ఉండి తన కృపని, కనికరాన్ని, వాత్సల్యతను మన వైపు చూపిస్తా ఉంటాడనమాట. కాబట్టి ఆహ్, ఇది 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 తప్పనిసరి. అంటే ఈ పరీక్ష తప్పనిసరి అని చెప్పి యోహాను భక్తుడు ఇక్కడ దేవుని పిల్లలను ప్రేమించడము, దేవుని ఆజ్ఞలను గైకొనడము అని చెప్పి మనకు ప్రత్యేకంగా చూపిస్తా ఉంటున్నారు. మరి ఒకసారి గమనిస్తే సిలువను నిలువుటి దెబ్బ, అడ్డ దెబ్బ 2 ఉన్నాయి గదా! హారిజాంటల్ క్రాస్ బార్, వర్టికల్ బార్. ఈ వర్టికల్ బార్ ఒబే ఒబేయింగ్ గాడ్ అంటే దేవునికి మనము విధేయతగా ఉండేది అయితే, ఇతరులను ప్రేమించేది కూడా మనము అదే సమానంగా మనం ఏమాత్రం మర్చిపోకుండా చేయాలి. దేవుణ్ణి ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. దేవునికి విధేయత చూపించాలి. అట్లనే ఇతరులను ప్రేమిస్తూ ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రేమిస్తూ ఉండాలి అని ఈ సిలువలో ఉన్నటువంటి ఈ 2 మెయిన్ ఆజ్ఞలను నేను మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. మామూలుగా చూస్తే మనము ఎగ్జాంపుల్‌గా అన్‌బిలీవర్స్ కూడా చాలా మంది ఉంటారు. దేవుని దేవుణ్ణి ఆహ్, ఎరుగనటువంటి వారు అన్‌బిలీవర్స్. వాళ్ళు కూడా విశ్వాసులను బాగానే ప్రేమిస్తా ఉంటారు. కానీ వాళ్ళకు మనకు తేడా ఏంటంటే, వాళ్ళు క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించకుండా, ఈ లోకములో వారి యొక్క స్వనీతిని బట్టి ఇతరులకు ఎవరికీ హాని చేయకుండా ఉండే అన్యులు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకు మనకు తేడా ఏంటంటే, మనము క్రీస్తు ప్రభుల వారిని ప్రేమిస్తాము. ఆయన ఆజ్ఞలను గైకుంటాము. అట్లనే ఇతరులను కూడా మనము ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తామనమాట. కాబట్టి ఈ 2 విషయాలు మనం ఏమాత్రము తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే, ఒకటో సమూయేలు 15వ అధ్యాయం 22లో ఉంటది గదా! బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆయన యొక్క మాట వినుట శ్రేష్టము అని. మార్కు 12:33లో గూడా ఉంటది. దేవుణ్ణి మనము పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో మనము ప్రేమించాలి. అట్లనే ఇరుగు పొరుగు వారిని మనము మనలాగానే మనం ఎలాగ ప్రేమించుకుంటామో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి అని చెప్పి ఈ మొదటి భాగంలో ఉన్న 3 అంశాలను మనము ఒకసారి గమనించామండి. అయితే రెండవ భాగంగా సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అని ఆ యొక్క రెండవ భాగముగా మిగిలిన ఆ 4 వచనాలు 6-10 వరకు ఆ 4 వచనాలను చూస్తే దయచేసి గమనించండి. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు. ఇది ఒక్క మాట మీదనే మనము ఆహ్, కొన్ని గంటలు ప్ర మ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవచ్చు. నేను కూడా ఈ ఒక్క వాక్యము మీదనే ఒక 1 అవర్ మెసేజ్ ఆహ్, ఉంటది. మనము ఎప్పుడైనా కావాలంటే కూడా మనం వినొచ్చు. కాబట్టి ఆహ్, ముగ్గురు ఎవరు అంటే నీరు మరియు రక్తము అలాగే ఆత్మ. ఈ ముగ్గురు సాక్ష్యము ఇస్తారు అని చెప్పి మనం ఇక్కడ గమనించినప్పుడు దేవుడుకి మనము సాక్షులముగా ఏ విధంగా ఉంటామో, ఒక విశ్వాసి దేవునికి సాక్ష్యార్థమై, మహిమార్థమై ఏ విధంగా బ్రతుకుతా ఉంటారో,
అని మనము గమనిస్తూ ఈ సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అని ఇదొక్క వాక్య భాగాన్నే కొంచెము ఒకవేళ 1 అవర్ కాకపోయినా ఒక 5 మినిట్స్ మనము డీప్ డైవ్ చేస్తే ఈ 7వ వచనములో ఉన్నటువంటి సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు ఆత్మయు, నీళ్లును, రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనం అదే చూస్తాం గదా! ఏదైనా ఆహ్, ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు ఒకరు లేదా ఇద్దరు సాక్ష్యం గురించి కోర్టు చూస్తా ఉంటది. ఆ యొక్క కోర్టులో కనీసము ఒకరు లేదా ఇద్దరో సాక్షులను ప్రవేశపెట్టాలి. వారు చెప్పాలి. ఆ సాక్ష్యం మీదనే ఆ యొక్క వాగ్వివాదం నడుస్తది. కాబట్టి వాక్య భాగంలో ముగ్గురు సాక్షులు అని వారెవరు అంటే ఆత్మయు, నీళ్లును, రక్తము. మనం ఇంకా బాగా చూసుకోవాలి అంటే త్రియేక దేవుడైనటువంటి తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మ అయిన దేవుడు. అక్కడ కూడా మనం ముగ్గురిని చూస్తా ఉంటున్నాం గదా! అట్లనే ఈరోజు మనము ఆ వాక్య భాగాన్ని లోపల ఇంకా కొంచెం డీప్ డైవ్ కొట్టేటప్పుడు ముగ్గురి లేదా 3 విషయాలను మనం గమనించుకోవచ్చు. లేఖనములు ఏ విధంగా దేవుని క్రీస్తు ప్రభుల వారిని గురించి మాట్లాడుతున్నాయి. అలాగే క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడుగా భూమి మీద ఏ విధంగా జన్మించి పవిత్రమైన జీవితం జీవించి పరలోకానికి ఆసీనమైనారో, అట్లనే పరిశుద్ధులు సెయింట్స్ నువ్వు నేను అపోస్తులులు ఏ విధంగా వాక్య భాగాన్ని కూడా మనకు సాక్ష్య రూపంలో చూపించారో, ఈ 3 అంశాలను మనం గమనించుకోవాలని చెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితంలోను, అపోస్తులుడైన యోహాను జీవితంలోను, నా జీవితంలో మనము ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాము. లేఖనములను ఒకసారి గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ యొక్క యాజకులు వారు ప్రతిష్ఠ చేస్తారు. వారు బలులు అర్పిస్తారు. వారు నీటితో స్నానం చేసుకొని, వాళ్ళు గూడా స్నానం చేసి, తర్వాత ఆ బలులను అర్పించే ముందు వాటిని కూడా నీటితో స్నానం చేసి, అభిషేక తైలమును తీసుకొని, వారి యొక్క తల మీద పోసుకొని, వారు వారు ఆ విధంగా అభిషేకించడము, ఆ కోడెను వధించడము, ఈ ఆ రక్త శేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను అని చెప్పి, పాత నిబంధన గ్రంథంలో కూడా మనము ఈ యొక్క లేఖనాలలో మనము నీటి యొక్క సాక్ష్యం గురించి మనము మాట్లాడుతా ఉన్నాము. రక్తము యొక్క సాక్ష్యం గురించి మనము చూస్తా ఉంటున్నాము. అలాగే కీర్తనకారుడు గూడా హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. మీరు నన్ను కడగండి దేవా అని చెప్పి ప్రార్థన చేస్తారు. మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా యొద్ద నుండి ఎప్పుడు కూడా తీసివేయొద్దండి అని ఆత్మదేవుని గురించి కూడా పాత నిబంధన గ్రంథంలో మాటలు చూస్తా ఉంటున్నాం. అట్లనే లేవికాండంలో రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి హేబేలు గూడా హేబేలు రక్తము చిందించినప్పుడు అంటే తన అన్నయ్యైన కయీను హేబేలును హత్య చేసినప్పుడు హేబేలు రక్తము అక్కడ జడ్జిమెంట్‌ని కోరుకుంటది. అదే న్యూ టెస్టమెంట్‌కొచ్చినప్పుడు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము మనకు పాప క్షమాపణను ఇస్తది. కాబట్టి ఓల్డ్ టెస్టమెంట్‌ని, న్యూ టెస్టమెంట్‌ని మనము కాంట్రాస్ట్‌గా చూసుకుంటే హేబేలు రక్తము జడ్జిమెంట్‌ను కోరుకున్నప్పుడు అక్కడ పాత నిబంధన గ్రంథంలో కయ్యూనికైతేనేమి మిగిలిన పాత నిబంధన భక్తులకు జడ్జిమెంట్‌ను మనం చూస్తాము. కృత నిబంధన గ్రంథంలో యేసు ప్రభుల వారు బలి అయినప్పుడు ఆయన రక్తము నుండి మనకు పాప క్షమాపణ కలుగుతది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఇలాగ మనము కాంట్రాస్ట్‌గా మనం చూసుకున్నప్పుడు యేసు ప్రభుల వారు గూడా అంటారు గదా! ఒకరు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా నేను చెప్తా ఉంటున్నాను అని చెప్పి యేసు ప్రభుల వారు గూడా తనంతట తానే స్వహాగా తన మాటలతో, తన నోటి మాటలతో గూడా ఈ యొక్క సాక్షుల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఆయన యొక్క రక్తము గురించి ఇక్కడ ఆయన చెప్పడం లేదు కానీ, నీటి మూలముగా అంటే బాప్తిస్మముగాను, అలాగే ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మం గురించి కూడా ఇక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అదే ఈ 3 అంశాలను క్రీస్తు ప్రభుల వారి జీవితంలో, అపోస్తలుడైనటువంటి యోహాను జీవితంలో, అలాగే నా జీవితంలో ఏ విధంగా మనము ఒకసారి అప్లికేషన్ వైస్ చూసుకోవచ్చు అని చూసుకున్నప్పుడు క్రీస్తు ప్రభుల వారి జీవితం చూస్తే ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము. మనందరికీ తెలుసు క్రిస్మస్ టైంలో మనము
యేసు ప్రభుల వారి పుట్టుకను పురస్కరించుకున్నాం కదా. మరియ, తల్లి అయినటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ చూస్తున్నారా? మరియ ఆమె యొక్క శరీరములో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ప్రెజెన్స్‌ని మనము ఇక్కడ చూస్తా ఉంటున్నాం. అలాగే క్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మము పొందినప్పుడు కూడా ఆయన నీటిలో బాప్తిస్మము పొందేటప్పుడు నీళ్లు, అలాగే ఆత్మ పావురము వలె గమనిస్తా ఉంటున్నారు కదా. క్రీస్తు ప్రభుల వారికి ఆయన దేహములో రక్తం ఉంది. అక్కడ నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకుంటున్నారు. పైనుండి పావురం వలె ఆకాశము నుండి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక మాటను కూడా చెప్తా ఉంటున్నారు. ఈ ఈ యొక్క ప్రియ కుమారుడు, నా యొక్క ప్రియ కుమారుడు అని. మై బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్ అన్నటువంటి మాట. కాబట్టి దయచేసి గమనించండి. క్రీస్తు ప్రభుల వారి జీవితంలో కూడా ఆ యొక్క 3 సాక్ష్యాలను మనం చూస్తా ఉంటున్నాం. ఆయన యొక్క మరణంలో కూడా మనం గమనిస్తే ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క రక్తము, అలాగే ఆ ప్రార్థనలో ఆత్మదేవుణ్ణి యొక్క సహాయము చేత, మూలుగుల చేత ప్రార్థన చేస్తూ తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించడం మనం చూస్తా ఉంటున్నాం. ఆయన యొక్క పుట్టుకలోను, జీవించిన పవిత్రమైన జీవితంలోను, ఆయన చివరిగా మరణించిన మరణంలోనూ ఈ 3 సాక్ష్యాలను మనము చాలా తేట తెల్లగా చూడగలుగుతున్నామండి. కాబట్టి అదే విధంగా అపోస్తలుడైనటువంటి యోహాను జీవితంలో చూస్తే, ఆ యోహాను ఎవరు అని మనం చూస్తే జెబెదయి, సలోమి వారి యొక్క కుమారులలో ఈయన ఒకడు. వారు యేసు ప్రభుల వారికి కజిన్‌గా మనం చూస్తా ఉంటున్నాం. వారు ట్విన్స్ ఇద్దరు. వారికి బోయనెర్గసు, ఉరిమెరు వారని అర్థము అని చెప్పి మనము చూస్తా ఉంటున్నాం. వాళ్ళలో ఈయన యోహాను అనే ఒక అపోస్తలుడు. అయితే ఈ యోహాను ఆహ్, మళ్ళీ బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదండి. యేసు ప్రేమించి వెంబడించిన శిష్యుడు ఈయన. కాబట్టి ఈయన ప్రేమకు అపోస్తలుడు అని కూడా ఈయనకు పేరు. ఈయన వివాహం చేసుకోలేదు అని అంటారు కొంతమంది. మనకు ఆహ్, తెలీదు. కాబట్టి యేసు ప్రభుల వారు ప్రేమించిన శిష్యుడు. అదే విధంగా యేసును ఎంతో అతి దగ్గరగా చివరి వరకు ప్రేమించినటువంటి 12 మందిలో ఈయన చాలా మొట్టమొదటిగా నిలబడతా ఉంటున్నాడు. నా పరిస్థితి ఏంటి? నిన్ను నన్ను యేసు ప్రభుల వారు ప్రేమిస్తా ఉంటున్నారు. కానీ నీ యొక్క చివరి జీవితము, చివరి రక్తపు బొట్టు వరకు, చివరి శ్వాస నిలిచే వరకు ఈ యోహాను భక్తుడిలాగా నీవు నేను ప్రేమిస్తా ఉంటున్నామా? ఆ విధంగా మనం ప్రేమించాలని దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఈయన ఎంత ప్రేమించాడు అని ఒకసారి చూస్తే, డొమిషియన్ అనే రోమా చక్రవర్తి ఈయనను ఏం చేస్తాడంటే, ఆ ఆయిల్ చాలా వేడి వేడిగా ఉండే ఆయిల్‌లో కింద మంట మండిస్తూ ఉండేటటువంటి ఆ ఆయిల్‌లో ఈ భక్తుడిని అక్కడ వాళ్ళు ఆయిల్‌లో వేసి చంపాలని చూస్తారు. ఆ ఆయిల్‌లో వేసి చంపినా కూడా ఆయన చనిపోడు. ఆయన బ్రతుకుతాడనమాట. ఆయన ఇంత ఇంత ఘోరంగా ఈయనను చంపినా ఈయన బ్రతకడం లేదు గదా! అని జెప్పి ఈయనను పద్మాసుకు పంపించేస్తాడు. పద్మాసులో చనిపోతాడేమో అని. పద్మాసు అంటే ఏంటి? అదొక చిన్న ద్వీపం. ఆ ద్వీపంలో ఎవ్వరు ఉండరు. మరి ఇంకా ఆడ ఎన్ని ఆహ్, అడవి మృగాలు ఉంటాయో మనకు తెలీదు గానీ, అక్కడ ఆయనను పడేస్తారు. ఆ పద్మాసులో ఉంటే కూడా అక్కడి నుంచే గదా మనకొచ్చింది ప్రకటన గ్రంథము. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తుడు, అపోస్తలుడైనటువంటి యోహాను అక్కడ రాశారు. ఈయన జీవితంలో మనం ఒకసారి చూస్తే చాలా సైలెంట్‌గా, ఏమాత్రము హడావిడి ఉండదు. చాలా సైలెంట్‌గాను, చాలా ఇన్విజిబుల్‌గా, అంత తన పరిచర్య కనపరుచుకోవాలా అని ఉండదు. ఒకవేళ నీవు నేను చేసే పరిచర్య, లేదా నీవు నేను చాలా షో ఆఫ్‌గా మనం ఏమన్నా చేస్తుంటున్నామా? ఆ షో ఆఫ్‌ని తగ్గించుకొని, పరిశుద్ధాత్మ దేవునికి మనము ఎక్కువ మహిమను చెల్లించేటట్లు, చెందేటట్లు, ఆయనకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెందేటట్లు మనం ఏమాత్రము మనము దేవుని యొక్క మహిమను దొంగిలించకుండా చాలా సైలెంట్‌గా,
చాలా తక్కువగా కనపడుతూ దేవుని యొక్క సువార్తను ఎక్కువగా చాటిస్తూ దేవుని పరిచర్య చాలా గంభీరముగా జరిగింపచేస్తూ మనం ఏమాత్రము క్రెడిట్ తీసుకోకుండా ఏమాత్రము రికగ్నిషన్ రాకపోయినా పర్వాలేదు అని చెప్పి మనము తగ్గించుకొని దేవుణ్ణి ఎప్పుడైతే హెచ్చించి మనం పనిచేస్తామో అప్పుడు దేవుడు మహిమ పొందుతాడండి. అప్పుడు మనకు పరలోకంలో గొప్ప బహుమతులు ఉంటాయి. మన జీవితము, మనకు పరిచర్య ఆ విధంగా ఉందా? లేదా మన పరిచర్య, మనం జేసే పరిచర్య చాలా షో ఆఫ్‌గా మనకే క్రెడిట్, మనకే మహిమ వచ్చేటట్లుగా ఉందా? దయచేసి ఆ విధంగా లేకుండా మనము ఈ విధంగా ఈ యోహాను భక్తుడిలాగా చాలా సైలెంట్‌గా ఆయన గమనించారో లేదో, ఆయన రాసినటువంటి బుక్కులలో ఎక్కడ కూడా ఆయన బుక్ రాసుకోడు. ఆయన ఆయన పేరు రాసుకోడు ఆయన బుక్స్‌లలో. ఆయన మాటను కూడా రాసుకోడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని అంటాడు. యేసును ప్రేమించిన శిష్యుడు అంటాడు. తర్వాత ఆయన పేరును ఎక్కడా గూడా ప్రస్తావించడు. అంత తగ్గించుకొని, అంత స్క్రీన్ వెనకాల ఉంటూ చేసినటువంటి పరిచర్య ఆయనది. ఆయనకే అందుకే ఎంత తగ్గించుకున్నాడో గదా! ఆయనకే చాలా ప్రత్యక్షతలు, రెవల్యూషన్ బుక్ అంతా గూడా ఆయనకే చెప్పబడిందేమో. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క దృష్టిలో నీవు నేను మంచిగా, గొప్పగా కనపడాలి అంటే భూమి మీద ఎటువంటి రికగ్నిషన్ లేనటువంటి పరిచర్యను మనం జరిగించాలని మనకసలు రికగ్నిషన్ అవసరం లేదండి. దేవునికి రికగ్నిషన్ ఇచ్చే విధంగా మన యొక్క జీవితం జీవించాలని నా జీవితం ఎట్లా ఉంది? మన మరణం ఎట్లా ఉంటది? అనే ఒక మాటను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. క్రీస్తు ప్రభుల వారిని చూస్తే ఆయన భూమి మీద జీవించారు. ఆయన జన్మించారు, జీవించారు. నీవు నేను జన్మించాము, జీవిస్తా ఉన్నాము. అయితే క్రీస్తు ప్రభుల వారు వాటర్ బాప్టిజం తీసుకున్నారు. పవిత్రమైన జీవితం జీవించారు. శిలువ మీద రక్తము చిందించి మరణించారు. వాటర్, స్పిరిట్, బ్లడ్, నీరు, ఆత్మ, రక్తము ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చిందో మన యొక్క జీవితంలో ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తములో కడగబడ్డామో అప్పుడు మనం విశ్వాసముగా మారతాము. కాబట్టి క్రీస్తు ప్రభుల వారి రక్తములో కడుగబడినామా లేదా? మొదట క్రీస్తు ప్రభుల వారి రక్తములో మనము కడుగుబడి రక్తము మన గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా మనం బ్రతకాలండి. అట్లనే నీటి బాప్తిస్మము తీసుకోవాలని చెప్పి మనకు దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మన సంఘములో ఇంకా ఎవరైనా ముంచుడు బాప్తిస్మం తీసుకోకపోతే ఒకవేళ 2025 ఈ కొత్త సంవత్సరంలో ఎవరైనా ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటే దేవుని యొక్క నామములో మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉంటున్నాను. మీరు కూడా వాటర్ బాప్టిజంకి ప్రిపేర్ అయ్యి ఇమ్మీడియేట్‌గా త్వరగా ఇమ్మీడియేట్ ఒబీడియన్స్ చూపించాలి. నీటి బాప్తిస్మంలో దేవునికి పబ్లిక్‌గా అవును నేను క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడుగబడి ఒక విశ్వాసిగా ఆయనను వెంబడిస్తున్నాను అని ఒక పబ్లిక్ డిక్లరేషన్‌ని ఈ వాటర్ బాప్టిజం ద్వారా జరిగించాలని చెప్పి మరొకసారి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే నీటి బాప్తిస్మం పొందిన నీవు నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోను మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత ఆయన యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఆయన ఆత్మ చేత నింపబడుతూ ఇన్ డ్వెల్లింగ్ అంటారు కదా, ఇన్ డ్వెల్లింగ్ కలిగి మనము బ్రతుకుతూ ఉండాలి అని చెప్పి ఆత్మ, నీరు, రక్తము ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభుల వారి జీవితంలోనూ అపోస్తుల జీవితంలోనూ వారు ఆ ముగ్గురు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారో నా జీవితంలో ఈ 3 అంశాలు సాక్ష్యముగా ఉండాలని చెప్పి. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసిగా మారతారో అంటే విశ్వాసిగా క్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తారో వారికి ఆ ఫర్‌గివ్‌నెస్ త్రూ బ్లడ్ అనేది జరుగుతది. వాటర్ బాప్టిజం వల్ల పబ్లిక్ డిక్లరేషన్ జరుగుతది. అలాగే ఇన్‌డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాటర్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే ఒక ఆహ్, ప్రక్రియ కూడా మన యొక్క జీవితంలో జరుగుతది. దయచేసి గమనించండి. బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే అంశము సాక్షాత్తు యోహాను భక్తుడు, తర్వాత యేసు ప్రభుల వారు కూడా మెన్షన్ చేశారు. మత్తయి 3 తర్వాత యోహాను 3వ అధ్యాయంలోను
లూకాలోను మనం గమనిస్తా ఉంటున్నాం. ఆ యొక్క మాటను గురించి లోతైన అంశాలను ఆహ్, మనము ధ్యానించుకోవచ్చు ఇంకొక రోజు ఎప్పుడైనా. ఆహ్, యూట్యూబ్‌లో చూస్తే గూడా చాలా ఈ యొక్క మంచి వ్య లోతైన మాటల్ని మనము నేర్చుకోవచ్చు. యూట్యూబ్‌లో చూస్తే నేను కూడా ఒక ఎపిసోడ్ అంటే ఒక సెషన్ 1 అవర్ సెషన్ చేశాను. ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఇంకా లోతైన జ్ఞానము, అనుభవము కావాలి అంటే అది నంబర్ 1 ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగితే ఇస్తారు. వాక్యం చదువుకుంటూ, వాక్యంలో ఎదుగుతూ ఉంటే మనకు అదేంటి అని లోతైన అనుభవంలోకి దేవుడు తీసుకెళ్తారు. ఇంకా దైవజనులు ఎవరైనా చెప్పిన మాటల్ని కూడా మనం వింటే నేర్చుకోవచ్చు. కాబట్టి ఏబేలు యొక్క రక్తము ఏ విధంగా అయితే జడ్జిమెంట్ కోరుకునిందో, క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము నీకు నాకు పాప క్షమాపణను అనుగ్రహించింది అని చెప్పి, ఈ మార్క్ ఆఫ్ బీయింగ్ బోర్న్ ఆఫ్ గాడ్ అనే మాటని అపోస్తలుడైనటువంటి యోహాను ఈ 5 మాటల్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నారు. ప్రాక్టీసింగ్ రైచియస్‌నెస్ 2వ అధ్యాయం 29వ వచనంలో మనము ఏమాత్రము పాపము చేయకూడదు. పాపము చేయజాలడు. విశ్వాసి పాపము చేయజాలడు అని 3:9వ వచనంలో చూస్తాము. అలాగే ఫెలో బిలీవర్స్‌ని ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమిస్తూ, క్రీస్తు ప్రభుల వారిని ప్రేమిస్తూ ఉండాలి అని 4వ అధ్యాయము 1 యోహాను 7వ వచనంలో, అలాగే 1 యోహాను 5:1లో మనము క్రీస్తు ప్రభుల వారిని గురించి, అట్లనే ఎవరైతే విశ్వాసులుగా దేవుణ్ణి యొక్క జీవితంలో జీవిస్తూ మంచి విశ్వాసులుగా జీవిస్తారో వాళ్ళు జయ జీవితం కలిగి ఉంటారని 4వ వచనంలో కూడా మనము చూస్తా వచ్చాం. కాబట్టి 1 యోహాను 15లో 16లో మనం ఒకసారి గమనిస్తే మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు అని. అట్లనే మత్తయి సువార్త 12లో కూడా ఒక మాటను మనం గమనిస్తాం. ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధముగా ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా పాపము చేస్తే ఈ లోకమంతే కాదండి, ముందు వచ్చే లోకంలో కూడా పాప క్షమాపణ లేదు అని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఒక విశ్వాసి పాపము చేయకూడదు అనేది మనము ఎప్పుడు మర్చిపోకూడదు. అట్లనే ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపమును 2 ఏదైనా ఒక పట్టికలాగా లెఫ్ట్ సైడు, రైట్ సైడు ఏదైనా కొంచెం లిస్ట్ రాసుకుందామా అని చెప్పి మనము ప్రయత్నం చేయకూడదండి. ఎందుకంటే ఈ అంశములను గురించి వాక్య భాగంలో ఎక్కువగా వ్రాయబడలేదు. ఆ మరణకరమైన పాపం ఏంటి అనే విషయాలు, లేదా మరణకరము కాని పాపాలు ఏ విషయాలు అని వాక్య భాగంలో ఎక్కువ వ్రాయబడలేదు కాబట్టి, మనము దయచేసి ఈవెన్ నేను కూడా ఈ అంశం గురించి ఆహ్, చూసాను ఎక్కడైనా ఏమైనా ఉందా అని. ఎక్కడ కూడా అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మనము ఆహ్, మరణకరము కాని పాపాలు ఏంటివి అని మనం వెతకాల్సిన పని లేదు. మరణకరమైన పాపము, మరణకరము కాని పాపములు అంటే, మరణకరము అయినటువంటి పాపముని మనం ఒకసారి చూసుకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి మనము అగెయిన్స్ట్‌గా ఎప్పుడైతే బ్లాస్ఫెమీ మనము చేస్తామో, అక్కడ పాప క్షమాపణనే లేదు అని జెప్పి క్రీస్తు ప్రభుల వారు స్వయాన తన మాటలతో చెప్పారు. దయచేసి గమనించండి. మనం ఎప్పుడు కూడా ఈ క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధాత్మ దేవునికి అగెయిన్స్ట్‌గా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మనము ఎటువంటి సిన్ చేయకూడదు నంబర్ 1. ఆ సిన్‌లలో కూడా పరిశుద్ధాత్మ దేవునికి అగెయిన్స్ట్‌గా అస్సలు మాట్లాడకూడదు. ఇక్కడ ఒక మాటను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యల్లో అని చెప్పి భాషలు మాట్లాడే వాళ్ళు కానీ, కొన్ని సూచక క్రియలు చేసే వాళ్ళను కానీ, వాళ్ళని గురించి మనం ఒక్కొక్కసారి జడ్జిమెంటల్‌గా చూసేసి చాలా ఈజీగా మన మాటలను దొర్లిస్తామేమో. దయచేసి మనము కొంచెం పాజ్ చేసి, తగ్గి, ఆగిపోయి, అది మనకు అవసరం లేదు అని చెప్పి, ఒకవేళ వీలైతే దాన్ని జడ్జిమెంటల్‌గా కాకుండా, లేదా మన నోరు జారి కొన్ని మాటలను మనము మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా, ఎందుకంటే మనకు తెలీదు. అది నిజమైన టంగ్సా? లేదా వేరే టంగ్సా? మనకు తెలీదు. మనకు తెలియనప్పుడు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని క్రియను
మనము అక్కడ గురించి మాట్లాడుతూ వేరే వారు చేసే ఆ యొక్క ఆహ్, గిఫ్ట్స్‌ని ఆపరేట్ చేసే ఆ గిఫ్ట్స్ గురించి మనము మాట్లాడే ఏ మాటలలో అయినా కూడా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని మనం ఏమైనా దుఃఖపెడతామేమో కాబట్టి దయచేసి పరిశుద్ధాత్మ దేవునికి అగెయిన్స్ట్‌గా మనం ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఎవరైనా గిఫ్ట్స్ ఆపరేట్ చేస్తా ఉంటే టంగ్స్ గాని, లేదా మిరకిల్స్ గాని, లేదా హీలింగ్స్ గాని అది అట్లనా? అది నిజమా? అది ఎట్లెట్లయితది? అట్లెట్లయితది? అని వాగ్వివాదం పెట్టుకొని ఆహ్, మన మాటలు తెలిసి తెలియక దొర్లిపోకుండా ఉండే దానికి అనుగుణంగా నేనేం చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నానంటే, ఒకవేళ అటువంటి టాపిక్స్ నుంచి దయచేసి చాలా సెన్సిటివ్‌గా, చాలా ఊరికే ఎక్కువగా మనము తర్కించుకొని మాటలు దొర్లకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉంటున్నామండి. కాబట్టి మిగిలిన వాక్య భాగంలోకెళ్తే, దేవుని కుమారులో విజయము. ఆ యొక్క మిగిలిన 11-13 వచనాలను చూస్తే, క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆహ్, లో మనకు కలిగినటువంటి నిత్య జీవము. నిత్య జీవము అనున్నది ఇప్పుడు పొందుకున్నదా? లేదా భవిష్యత్తులో వచ్చేదా? అని మనము ఆలోచన జేసుకోవచ్చు. ఈజ్ ఇట్ ఎ ప్రెజెంట్ పొసెషన్ ఆర్ ఎ ఫ్యూచర్ హోప్? అని మనం చూసినప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించారో వారు ఆ యొక్క నిరీక్షణలో అడుగు పెట్టినట్లే. వారి ఆ యొక్క నిత్య జీవములో అడుగు పెట్టినట్లే. ఎప్పుడైతే వారి యొక్క పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉందో వారి యొక్క జీవితము చాలా దేవునికి అంటుకట్టబడి మనము దేవునిలో ఎదుగుతూ నిత్య జీవములో మనము అడుగుపెట్టి నడుస్తూ ఉన్నటువంటి వారంగా కూడా మనము పరిగణించుకొని కానీ పాపము చేయకుండా ఎటువంటి పాపం చేయకుండా ఒకవేళ దినాలలో మనము ఎక్కడైనా ఎప్పుడైనా తెలిసి తెలియక దొర్లిపోయినప్పుడు మనము వెంటనే క్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని మనము అడుక్కొని ప్రభువా మీ రక్తములో నన్ను క్షమించండి దేవా అని చెప్పి క్షమాపణ కోరుకొని ఒకవేళ అది అబద్ధం కావచ్చు, ఆహ్, చిన్న చిన్న తప్పులు కావచ్చు, పాపము కావచ్చు జరిగిపోతది. మనము ఈ యొక్క శరీరములో, ఈ రక్తములో ఉన్నంత వరకు ఆత్మలోకి మనము అడుగు పెట్టేంత వరకు అంటే మహిమ మహిమలోకి మనం అడుగుపెట్టే ఆ జీవితంలోకి వచ్చేంత వరకు ఈ భూమి మీద ఉన్నంత కాలము మన పొరపాట్లు, తప్పులు, ఒకవేళ పాపములు జరుగుతాయేమో తెలిసి తెలియక. కానీ వెంటనే మనం కింద పడిపోవచ్చు. కింద పడిపోయి ఇంక అక్కడనే పడిపోకుండా వెంటనే నిలబడాలంటే మనము క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడగబడి, అయ్యా! సో సారీ దేవా అని జెప్పి దేవుణ్ణి క్షమాపణ కోరుకొని, ప్రజలను ఎవరినైనా ఇతరులను ఎవరినైనా హర్ట్ చేస్తే వారిని కూడా మనము క్షమాపణ కోరుకొని, తిరిగి లేచి మన జీవితాన్ని సాగించాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి నిత్య జీవము అనున్నది దేవుని కుమారులో ఉంది. దేవుని కుమారుని అంగీకరించువాడు నిత్య జీవము కలిగిన వాడు. దేవుని కుమారుని ఎవరైతే అంగీకరింపరో వారు జీవము లేని వారు అని ఇక్కడ అపోస్తలుడైన యోహాను వ్రాసినటువంటి మాటను గుర్తు చేసుకుంటా ఉంటున్నాం. కాబట్టి మనకు నిత్య జీవము ఉందని మనకు తెలిసినప్పుడు, మనం గ్రహించినప్పుడు, మనకు నిరీక్షణ కలిగినప్పుడు, మనము ఆ యొక్క నిత్య జీవములో కలిగినటువంటి విధంగా హెవెన్లీ పర్సెప్షన్‌లో మన జీవితాన్ని చెరిగించుకోవాలి. భూమి మీద లైఫ్ లైక్ హెవెన్లీ లైఫ్ ఆన్ ఎర్త్. మరొకసారి నేను చెప్తున్నాను. హెవెన్లీ లైఫ్ ఆన్ ఎర్త్. పరలోకపు యొక్క జీవితాన్ని భూమి మీదనే మనము జరిగించి జీవించవచ్చు. ఆ విధంగా జీవించాలని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మనలో నిత్య జీవం ఉందని మనము తెలుసుకొని మనము బ్రతకాలి. ఎక్లీసియాస్టిస్‌లో కూడా ఒక మాట ఉంటది గదా! ఎక్లీసియాస్టిస్ 3:11లో గాడ్ ప్లాంటెడ్ హెవెన్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ మై హార్ట్. అంటే ఆహ్, పరలోకపు జ్ఞానము అని ఉంటది తెలుగులో. అంత క్లియర్‌గా అనువాదము ఉండదేమో గానీ, ఇంగ్లీష్‌లో ఏమని ఉంటదంటే, ఇటర్నిటీ ప్లాంటెడ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్ అన్న మాటను మనం ఇంగ్లీష్‌లో చూస్తాం. ఇటర్నిటీ ప్లాంటెడ్ ఇన్ యువర్ హార్ట్ అంటే, మనకు ఆ దేవుడు ఆ నిత్య జీవాన్ని లేదా పరలోకపు జీవితాన్ని ఇచ్చేశారు. ఆ హెవెన్లీ లైఫ్‌ని ఈ భూమి మీద మనము ఆ హెవెన్లీ పర్సెప్షన్‌లో బ్రతకాలని జెప్పి, ఆ యొక్క
హెవెన్లీ పర్సెప్షన్‌లో మనము బ్రతుకుతూ ఉంటే, ఈ లోకంలో ఆందోళనలు, భయక్రాంతులు మనకు ఏమాత్రము ఉండవండి. కాబట్టి ఆ విధంగా మనం బ్రతకాలని జెప్పి అట్లనే ఆహ్, 14-17 వచనంలో ఒకసారి మనం గమనిస్తే, విశ్వాసముతో ఏ విధంగా ప్రార్థన చేయాలి? కరుణతో ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఇంకా మనము అపోస్తలుడైన పౌలు వ్రాసినటువంటి మాటను గూడా చూస్తే, ఆత్మతోనూ, మనస్సుతోనూ ప్రార్థన చేయాలి. మనస్సుతో ఎట్లా ప్రార్థన చేస్తామో, ఆత్మతో ఏ విధంగా మనము ప్రార్థన చేస్తాము అన్నటువంటి మాట కూడా ఉంటది. కాబట్టి విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దయచేసి దేవుని చిత్త ప్రకారము ఏ మాటలైతే మనం అడుగుతామో, దేవుని ఆజ్ఞలను లోబడుతూ, దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ, దేవుని చిత్తములో ఉండే అంశాలను మనము దేవుని దగ్గరికి తీసుకెళ్తే, దేవుడు తన చిత్తములో ఇమ్మీడియేట్‌గా జరగనిస్తాడు. వాటికి సమాధానం మనకు తెలుస్తది. కానీ దేవుని చిత్తములో లేని అంశాలను మనము ఒకవేళ అడుగుతే అవి మనకు రావు. రానప్పుడు ప్లీజ్ లెట్ అస్ నాట్ సర్ప్రైజ్. అవి దేవుని చిత్తంలో లేవేమో అని మనల్ని మనం కన్విన్స్ చేసుకొని, మనల్ని మనం ఒప్పించుకొని, మనము వాటిని పదే, 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 పదే దేవుణ్ణి అడిగి, అడిగి విసికించి మనము ఏమాత్రము పొందుకోవడానికి ప్రయత్నం చేయకూడదని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి కరుణతో, వాత్సల్యతలతో అంటే ప్రేమతో మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఒక సహోదరుడి గురించి, ఇతరుల గురించి, వారి యొక్క రక్షణ గురించి, వారి యొక్క ఆహ్, బాగోగుల గురించి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి? మనం ఒక పక్క పాపం జేస్తూ మనము ప్రార్థన జేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకించడు. ముందు మన పాపాలను మనం ఒప్పుకోవాలి. తర్వాతనే మన ప్రార్థనను దేవుడు వింటాడని నమ్మాలి. మన ప్రార్థన విన్నప్పుడు దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి అంశాలను దేవుడు జరిగిస్తాడని నమ్మాలి. మన ఇష్టానుసారంగా మన చిత్తములో ఉండే అంశాలను దేవుడు జరిగించాలని మనము ప్రార్థన చేయకూడదు. ఆ విధంగా దేవుణ్ణి మనం కమాండ్ చేయకూడదు. దేవుడు ఏవైతే జరిగించాలని ఇష్టపడుతున్నాడో అవి కావాలని చెప్పి దేవుని బిడ్డగా నీవు నేను మన యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఆ విధమైనటువంటి ప్రార్థనలను మనము ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. చివరి అంశంగా మనం చూస్తే 18వ వచనం నుండి 21వ వచనం వరకు, దేవుని మూలముగా పుట్టి ఉన్న వారికి పాపముతో పాపములో ఉండే వారికి మధ్య ఉండే రిలేషన్ అంటే ఆ యొక్క కాంట్రాస్ట్ డిఫరెన్స్ మనం చూడొచ్చు. దేవుని మూలంగా ఎవరైతే జన్మించారో వారు పాపము చెయ్యరు అని చెప్పి ఇక్కడ అపోస్తలుడు రాసినటువంటి మాటను గుర్తు చేస్తా ఉంటున్నాం. తర్వాత పాపము చేయకుండా మనము ఎప్పుడైతే పరిశుద్ధంగా, పవిత్రంగా బ్రతుకుతా ఉంటామో, అప్పుడు సాతానుడు మనల్ని ఏవైనా అటాక్ చేయాలంటే కూడా భయపడతాడు. మన హోలీనెస్ మన యొక్క అంటే మన రైచియస్‌నెస్ కాదు గానీ, మనము పాపము చేయకుండా దేవునికి దగ్గరగా పరిశుద్ధంగా జీవించినప్పుడు సాతానుడు గూడా మనల్ని అటాక్ చేయాలంటే భయపడతాడండి. మనం ఎప్పుడైతే పాపంలో పడిపోతామో, మన యొక్క సులువులుగా చిక్కులు పెట్టే పాపం అని కూడా మనం యాకోబు పత్రికలో చూసుకుంటా ఉంటున్నాం గదా! కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే ఆ పాపము నుండి మనం ఎప్పుడైతే విముక్తి చెంది బయటపడతామో, పవిత్రంగా బ్రతకగలుగుతామో, ఈవెన్ సేటన్ ఆల్సో విల్ ఫ్లీ అవే. మనం గూడా అక్కడి నుంచి వాడి దగ్గర నుంచి ఫ్లీ అవ్వాలి. అంటే పరిగెత్తి వెళ్ళిపోవాలి. పాపం చేయకూడదు అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి లోకములో మనము ఏ విధంగా ఉంటున్నాము? మనము ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఫిష్ చూస్తే ఫిష్ ఎక్కడ ఉంటది? నీళ్ళల్లో ఉంటది. ఫిష్‌ను నీళ్ళలో నుంచి మనము బయట పెట్టినామంటే అది కొట్టుకులాడి చనిపోతది. కాబట్టి మనం లోకంలో ఉంటున్నాము. కానీ పాపముకి మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఫిష్ ఎగ్జాంపుల్‌ని మనం ఒకసారి చూస్తే ఆహ్, వ ఓషన్‌లో అంటే నీళ్ళల్లో ఫిష్ ఉంటది. కాబట్టి వాక్యములో, దేవునిలో మనము ఎప్పుడూ ఉన్నప్పుడు మనము పాపానికి దూరంగా ఉంటాము. కాబట్టి ఆ యొక్క వాక్యములో తర్వాత విశ్వాసులతో, సంఘములో, ఈ యొక్క సహవాసములో మనం ఎప్పుడు అంటుకట్టబడి చాలా దగ్గరగా దేవునికి చాలా దగ్గరగా మనము ఉంటూ వాక్యములో నిమగ్నం అయిపోయి విశ్వాసులతో ఉంటూ
సంఘములో చాలా యాక్టివ్‌గా ఉంటూ, ఈ పాపానికి మనము దూరంగా ఉండేదానికి చాలా ఉపయోగపడతది. కాబట్టి దేవుని యొక్కతో సహవాసం చేస్తూ, ఆ నిత్య జీవము యొక్క ఆధారాన్ని మనం గమనించుకుంటూ, దేవుని యొక్క కుమారుడు తిరిగి మనకు తిరిగి వచ్చేంత వరకు, లేదా మనము ఇక్కడి నుంచి ఎత్తబడేంత వరకు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆయన యొక్క అనుభవములో, ఆయన యొక్క జ్ఞానములో కూడా మనము పెరుగుతూ, ఎదుగుతూ నిత్య జీవమును మనము కోరుకుంటూ, నిత్య జీవములో మనం బ్రతకాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క వాక్య భాగాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. కాబట్టి 5 అంశాలను ఈ 5వ అధ్యాయంలో మనం చూసాము. ముగ్గురు సాక్షులను చూసాము. తర్వాత మరణకరము పాపము, మరణకరము కాని పాపము అని చూసాము. అలాగే నిత్య జీవము గురించి చూసాము. ఒక విశ్వాసి పాపము చెయ్యడు, చేయకూడదు అన్నటువంటి మాటల్ని చూసాము. ఇలాగ కొన్ని ముఖ్యమైన అంశాలను మనము ఈ 5వ అధ్యాయంలో చూసాము. మొదటి పత్రికలో ఉన్న 5 అధ్యాయాలలో చాలా రిపిటిటివ్‌గా నిత్య జీవము, అలాగే వెలుగు అంటే లైట్ ఆఫ్ ద వరల్డ్, ఇటర్నల్ లైఫ్ అన్నటువంటి ఈ 2 మాటలు చూసాము. కాబట్టి దయచేసి గమనించండి. ఈ 5 అధ్యాయాలలో మనం మరొకసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు నెమరు వేసుకుంటూ, ఆ యొక్క పవిత్రమైన జీవితం మనము జీవించాలని చెప్పి మనకు దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనము